స్టూడెంట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలిసెట్ 2025 ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏమేమి డీటెయిల్స్ కావాలి, అలాగే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా కంప్లీట్ చేయాలి, అండ్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పటిలోపు చేయాలి, ఫిజికల్గా కాలేజీకి ఇప్పుడు వెళ్ళాలా వెళ్ళొద్దా, కాలేజీకి వెళ్తే ఎప్పటిలోపు వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ పర్టికులర్ వీడియోలోనే మనము డీటెయిల్గా తెలుసుకుందాం. సో ముందైతే మీరు tgpolicy.nic.in వెబ్సైట్ విజిట్ చేయాలి. అలాట్మెంట్స్ అనేవి ఇవాళ ఎర్లీ మార్నింగ్ వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. ఓకే, ఎర్లీ మార్నింగ్ అయితే అలాట్మెంట్ ఆర్డర్స్ డౌన్లోడ్ చేయడం జరిగింది. మీ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు మీరు లాగిన్ అయిపోయి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందుకోసం అయితే ఇక్కడ క్యాండిడేట్స్ లాగిన్ అని కనిపిస్తుంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ లాగిన్ ఐడి కనిపిస్తుంది ప్రజెంట్. ఈ లాగిన్ ఐడి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ ఐడి మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ రూపంలో వచ్చి ఉంటుంది. ఒకవేళ మీరు లాగిన్ ఐడి మర్చిపోతే ఇలా మెసేజ్ పంపించి కూడా మీరు రిట్రీవ్ చేసుకోవచ్చు. టీజీ పాలిసెట్ స్పేస్ 01 స్పేస్ మీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్. ఈ మెసేజ్ని అయితే మీరు టైప్ చేసి ఈ నెంబర్కి 9731979899 ఈ నెంబర్కి మెసేజ్ పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. టీజీ పాలిసెట్ స్పేస్ 01 స్పేస్ మీ హాల్ టికెట్ నెంబర్. సో ఈ నెంబర్ మెసేజ్ చేసి మీరైతే ఈ పర్టికులర్ 9731979899 నెంబర్కి పంపించేసి మీరు కావాలనుకుంటే మీ లాగిన్ ఐడి కూడా మళ్ళీ రిట్రీవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే, ఇక్కడ పాస్వర్డ్ చాలా ఇంపార్టెంట్, ఇది మర్చిపోతే ఇక్కడ క్లిక్ హియర్ టు రీసెట్ యువర్ పాస్వర్డ్ అని చెప్పి ఒక పేజ్ కనిపిస్తుంది కదా. సో క్యాండిడేట్స్ లాగిన్లోనే మనకి క్లిక్ హియర్ టు రీసెట్ యువర్ పాస్వర్డ్, క్లిక్ హియర్ టు రీసెట్ యువర్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది. ఇది చాలా మందికి ప్రాబ్లమాటిక్గా ఉండవచ్చు. పాస్వర్డ్ మర్చిపోయి ఉంటారు, ఎందుకంటే ఎప్పుడో మనకి 4th రోజున వస్తాయి అనుకున్న అలాట్మెంట్ ఆర్డర్స్ ఇవాళ వచ్చాయి కాబట్టి చాలా మంది మర్చిపోయి ఉంటారు. మరి పాస్వర్డ్ కోసం అయితే క్లిక్ హియర్ టు రీసెట్ యువర్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఆర్ఓసి ఫామ్ ఉంటుంది. ఆ ఆర్ఓసి ఫామ్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, అలాగే ర్యాంక్, టీజీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఈ 4 డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మీరు కౌన్సిలింగ్ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు గెట్ న్యూ పాస్వర్డ్ అని చెప్పి క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేయగానే మీకైతే కొత్త పాస్వర్డ్ వచ్చేస్తుంది. ఆ పాస్వర్డ్ అనేది ఇలా ఉంటుంది: A435435W. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ చాలా ఇంపార్టెంట్. ఏ అనేది క్యాపిటల్ లెటర్, డబ్ల్యూ అనేది క్యాపిటల్ లెటర్, దాని మధ్యలో మీకు ఇక్కడ నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ మీకైతే 0503 2006 డబ్ల్యూ సంథింగ్ ఇలా వస్తుంది. ఓకే, మీరు అది చూసుకొని మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 2009 మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి 2009 2007 11 ఇలా ఉండి ఉంటుంది. ఓకే, 2010 సంథింగ్ ఉంటుంది. ఓకే, మొత్తానికైతే ఈ నెంబర్ మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని ఆ పాస్వర్డ్ నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాండిడేట్స్ లాగిన్కి వచ్చేసి, సో క్యాండిడేట్ లాగిన్లో లాగిన్ ఐడి, ఈ లాగిన్ ఐడి ఎంటర్ చేయండి. ఇది మీ మొబైల్ నెంబర్కి ఉంటుంది. దీన్ని ఎలా తెచ్చుకోవాలో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. సో టీజీ పాలిసెట్ 01 మీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసేసి మీ మొబైల్ నెంబర్ నుంచి ఈ పర్టికులర్ నెంబర్కి ఎస్ఎంఎస్ పంపించాలి. అప్పుడు మీకు మొబైల్ నెంబర్కి ఈ లాగిన్ ఐడి కూడా వస్తుంది. తర్వాత టీజీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్, దీనికోసం అయితే మీరు ఆర్ఓసి ఫామ్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఆర్ఓసి ఫామ్లో మీకు ఇక్కడ ఈ నెంబర్ ఇలా ఉంటుంది: 140321. ఇది సంథింగ్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే యూజర్ ఉన్నాడో ఆ యూజర్కి సంబంధించింది. సో మీకు కూడా అలాగే ఉంటుంది, మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు ఈ ఆర్ఓసి ఫామ్లోనే ఉంటుంది. సో ఆర్ఓసి ఫామ్లో ఉన్న ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని తర్వాత మీరు ఇక్కడ పాస్వర్డ్ ఆల్రెడీ మనకు వచ్చేసింది, అదే పాస్వర్డ్ కంటిన్యూ అవుతుంది. సో 207W5 సో ఈ క్యాప్చానే మనకి చాలా ఇబ్బంది పెడుతుంది. ఇది ఓనా లేకపోతే జీరోనా అర్థం కాకుండా ఉంది. సో ఇదైతే ప్రజెంట్ అయితే ఓ అనుకుంటున్నాను, నేను క్యాప్స్ ఓ కొడుతున్నాను. 7W5 కొట్టేశాను. సైన్ ఇన్ కొట్టాలి. సైన్ ఇన్ క్లిక్ చేయగానే మీకు ఇలా అలాట్మెంట్ ఆర్డర్కి సంబంధించిన పేజ్లోకి వెళ్ళాలి. యాక్చువల్లీ వెళ్తుందో లేదో చూద్దాం. ఓకే, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. సో మళ్ళీ మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ ప్రాబ్లం ఉంటే ఇలాగే చేస్తూ ఉంటుంది. మనకి క్యాండిడేట్ లాగిన్ అవ్వడానికే మనకి చాలా ఇబ్బంది పడతాము. ఈ ప్రాబ్లం వచ్చిన స్టూడెంట్స్ ఎవరైనా కూడా నన్ను అప్రోచ్ కావచ్చు. నేను ఐ విల్ ట్రై టు హెల్ప్ దెమ్ అవుట్. ఓకే, పాస్వర్డ్ రీసెట్ చేయడం కానీ, లాగిన్ ఐడి తెచ్చుకోవడం కానీ, ఇలాంటి వాటికి నన్నైతే కాంటాక్ట్ చేయండి. నేను వీలైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఈ పాస్వర్డ్ దగ్గర మనం పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాలి కదా. సో నేను ఇందా చెప్పిన పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ 00
803/2009 అండ్ ఈ క్యాప్చర్ టెక్స్ట్ ఇప్పుడైతే మస్తు బాగానే ఉంది. P7128 ఇప్పుడు వస్తుంది అనుకుంటున్నాను, అంత క్లారిటీగానే ఉంది కాబట్టి. రైట్, ఇలా వస్తుంది. సో, ఇలా మనం అలాట్‌మెంట్ ఆర్డర్‌కి సంబంధించిన పేజ్‌లోకి అయితే ఓపెన్ అయ్యాము. ఇక్కడ రిజల్ట్స్ అని చెప్తుంది గదా! సో, దీంట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ ఏం కాదు. మీరు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకొని ఉంటే, మీకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో కొన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. మీరు ఏమేమి సబ్మిట్ చేశారు, ఏమేమి సబ్మిట్ చేయలేదనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎక్స్ ఉంటే మీరు జిరాక్స్ కాపీ ఇచ్చినట్టు, నో ఎన్ అంటే మీరు నాట్ అప్లికేబుల్ అని. మీరు సబ్మిట్ చేయలేదని కాదు దాని మీనింగ్, నాట్ అప్లికేబుల్. ఒకవేళ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్‌కి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసి చూపిస్తాను. అలాట్‌మెంట్ ఆర్డర్‌లో ఫీజ్ అమౌంట్ అనేది ఫీ ఫిక్స్డ్ ఫర్ ది కాలేజ్ 5,008 అని చూపిస్తది. గవర్నమెంట్ కాలేజ్ అయితే. ప్రైవేట్ కాలేజ్ అయితే సంథింగ్ 39,000 సంథింగ్ చూపిస్తుంది. ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ నౌ ఈజ్ 1,880. ఇక్కడ ఫీజ్ రింబర్స్మెంట్ ఉంది కాబట్టి ₹1,880 పే చేయమని చెప్తున్నాడు. ఈ 1,880లో 180 ఇక్కడ కొంత అమౌంట్ 1,880లో ₹1,000 అయితే కాలేజ్ డెవలప్మెంట్ ఫీజు కోసం కలెక్ట్ చేసుకుంటారు. మిగతా అమౌంట్ గ్రీన్ ఫండ్ అని చెప్పి కూడా కలెక్ట్ చేసుకుంటారు. అలాగే ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. 3 ఇయర్స్‌కి ఈ పాలిటెక్నిక్ స్టూడెంట్స్‌కి ఇన్సూరెన్స్ కూడా చేయబడుతుంది. ఆ అమౌంట్ అంతా కూడా ఈ ₹1,880లో కవర్ అవుతుంది. సో, ఈ అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు ఈ అలాట్‌మెంట్ ఆర్డర్‌లో ఈ ఫీ అమౌంట్ 5,080 మాత్రమే చూపిస్తాయి. 5,080 టు బి పేడ్ బై ద క్యాండిడేట్ అని చూపించిందనుకోండి, మీరైతే ఇన్‌కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉండకపోవచ్చు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు. మరి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ లేదా ఇన్‌కమ్ సర్టిఫికేట్ సబ్మిషన్ కోసం ఇంకా మీరు కాలేజ్‌కైతే హెల్ప్‌లైన్ సెంటర్‌కైతే వెళ్లి అక్కడ విజిట్ చేయాల్సి ఉంటుంది. హెల్ప్‌లైన్ సెంటర్ విజిట్ చేసిన తర్వాత వాళ్ళైతే దాన్ని ఇన్‌కమ్ సర్టిఫికేట్ తీసుకొని చెక్ చేసి అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన వెంటనే మీరు ఫీ పేమెంట్ అనేది చేయవచ్చు. ఫీ పేమెంట్ ఇప్పుడే చేసేసారనుకోండి, మీకైతే అమౌంట్ రీఫండ్ కావడానికి టైం పడుతది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేసి తర్వాత మీరు అప్డేట్ చేయించుకొని సబ్మిట్ చేసేసి తర్వాత మీరు ఈ ఫీ పేమెంట్ అనేది చేయండి. ఫీ పేమెంట్ కోసం అయితే ఇక్కడ లింక్ కనిపిస్తుంది. పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్. సో, ఈ లింక్ తర్వాత క్లిక్ చేయండి. ఓకే. మీరు ఇక్కడ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఏదైతే ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత మీకు 1,880 వస్తుంది. ఆ 1,880 వచ్చిన తర్వాత మీరు పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ క్లిక్ చేయండి. తర్వాత పేమెంట్ చేయండి. దీనికి సంబంధించిన ఆహ్, పే పే ఫీ ఆన్‌లైన్ అనేది మళ్ళీ మీకు చూపిస్తాను ఇంకొక వీడియోలో. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ ఇక్కడ ఏమేమి చేయాలి ఏందనేది చూపిస్తున్నాను. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్. ఈ ఆహ్, సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఎప్పుడు చేయాలి అంటే, మనం ఇక్కడ ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత మాత్రమే చేయాలి. సో, ప్రెజెంట్ మనకి ఈ పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ చేయలేదు కాబట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇంకా మనకి చేయడానికి అవకాశం రావటం లేదు. ఓకే. సో, ఇప్పుడు అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్నారు కాబట్టి, అలాట్‌మెంట్ ఆర్డర్‌లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది అనేది మీకు ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో అండ్ సో స్టూడెంట్, హాల్ టికెట్ నంబరు, ర్యాంక్, తర్వాత నేము అండ్ ఫాదర్ నేము, మెయిల్, క్యాస్ట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. దీంట్లో ఏ పర్టిక్యులర్ కాలేజ్‌లో అలాట్ అయింది ఇక్కడ పెద్దగా కనిపిస్తుంది బోల్డ్ కలర్‌లో. ఎస్‌జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్ ఏడీబీపీ. చాలా మంది స్టూడెంట్స్‌కి ఇక్కడ కాలేజ్ కోడ్ మాత్రమే వస్తుంది అలాట్‌మెంట్ ఆర్డర్‌లో. మెసేజ్ కాలేజ్ కోడ్ తోటే వస్తుంది. కాలేజ్ కోడ్ అలాటెడ్ సో అండ్ సో సీట్ అని చెప్పి వస్తుంది. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్ఫర్మేషన్ అంతా మీకు కనిపిస్తది. కాబట్టి మీరైతే అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ముందు ప్రయత్నించండి. ఎస్‌జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్ ఏడీబీపీ ఏడీబీ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్ అండర్ బీసీడీ జనరల్ ఓయూ కేటగిరీ. ఈ కేటగిరీలో బీసీడీ జనరల్ ఓయూ కేటగిరీలో ఈ ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో సివిల్ ఇంజినీరింగ్ వచ్చిందని చెప్పి దానికి ఫీజ్ అనేది 5,008 అని చెప్తున్నాడు. ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ నౌ ఈజ్ ₹1,880 పే చేయమని చెప్తున్నాడు. ఇక్కడ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ గురించి ఇచ్చారు ఈ 3 పాయింట్స్. ఇదైతే ప్రెజెంట్ మనకి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకైతే ఇది డిపెండెన్సీ ఉంటది. మనకి గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి వచ్చింది. దీంట్లో అయితే పెద్దగా మనం కోర్ట్ ఆర్డర్స్ ప్రకారమే వస్తుంది అది ఇది అని చెప్పారు. మీకు కోర్ట్ ఆర్డర్స్ వీటి గురించి ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఆ కోర్ట్ ఆర్డర్స్ తోటే ఇప్పుడు ఫీ పెంచారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో అయితే పెంచలేదు. ప్రైవేట్ కాలేజ్‌లో 39,000 చేశారు. సో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత మనకి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత పే ఫీ త్రూ ఆన్‌లైన్ చేయమంటున్నాడు. ఆన్‌లైన్ కోసం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ వాడుకోమంటున్నాడు. క్యాండిడేట్స్, పేరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు మేక్ ఫీ పేమెంట్ ఫ్రమ్ దేర్ ఓన్ బ్యాంక్ అకౌంట్స్. ఇక్కడ స్టూడెంట్స్ ఓన్ అకౌంట్ నుంచి పే చేయమని చెప్తున్నాడు. మీకు ఎవరైనా ట్రస్ట్ వర్తీ ఉన్న వాళ్ళైతే వాళ్ళ అకౌంట్స్ నుంచి కూడా మీరు పే చేసుకోవచ్చు. ఎందుకంటే రీఫండ్ వచ్చేటప్పుడు మాత్రం ఈ ఫీ అనేది వాళ్ళ అకౌంట్‌లోకి వెళ్తది కాబట్టి మిమ్మల్ని కేర్‌ఫుల్‌గా ఉండి మీ పేరెంట్స్ మీ అకౌంట్స్ నుంచే పే చేయమని చెప్తున్నారు. ఎందుకంటే అమౌంట్ మళ్ళీ రీఫండ్ వచ్చిన తర్వాత వాళ్ళు రాలేదంటారు. మాకు ఇంకా టైం పట్టిందంటారు. ఏదో చెప్తారు. అందుకని మీరు ఇక్కడ మీ అకౌంట్స్ నుంచే పే చేసుకోమని చెప్పి నేను కూడా చెప్తున్నాను.
తర్వాత క్యాండిడేట్స్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్ టు వెరిఫై ద అమౌంట్ లిమిట్ ఆఫ్ క్రెడిట్ టు డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్. ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి అమౌంట్ ఒకవేళ ఫీజు రింబర్స్మెంట్ రాకపోతే 39,000 పే చేయాల్సి ఉంటుంది. మరి ఆ 39,000 పే చేయాలంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ అంటే బ్యాంక్ అకౌంట్స్లలో సఫిషియెంట్ ఫండ్స్ ఉండేటట్టు చూసుకొని తర్వాత పేమెంట్ అటెంప్ట్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే పేమెంట్ సక్సెస్ఫుల్గా కావాలి అంటే సఫిషియెంట్ అమౌంట్స్ ఉండాలి కాబట్టి, సఫిషియెంట్ ఫండ్స్, సఫిషియెంట్ రూపీస్ ఉండాలి మీ అకౌంట్లో. అందుకని చెప్పి పాయింట్ ఇచ్చాడు. పే త్రూ ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ఈ వీటి నుంచి పే చేయాలంటే ఏం చేయాలి? ఆన్ అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ ఆన్ పే ఫీ బటన్. ఇక్కడ మీకు అలాట్మెంట్ ఆర్డర్లో పే ఫీ బటన్ అని ఉంది కనుక, సో ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్లో ఇక్కడే ఉంది కదా, పే ట్యూషన్ ఫీ ఆన్లైన్, ఈ బటన్ క్లిక్ చేయమని చెప్తున్నాడు. బటన్ క్లిక్ చేసినప్పుడు మీకు పేమెంట్ థర్డ్ పార్టీ పేమెంట్ యాప్కి వెళ్ళిపోతుంది. పేమెంట్ గేట్వే అంటారు దాన్ని. దాంట్లో మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఎలా పే చేయాలంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా అయితే వాటి డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు అంటే మనకి క్రెడిట్ కార్డ్ నెంబరు, తర్వాత ఎక్స్పైరీ డేట్, తర్వాత సివివి ఉంటుంది. ఇది సేమ్ డెబిట్ కార్డ్కి కూడా ఉంటుంది. అలాగే ఎవరైతే పే చేస్తున్న బ్యాంక్ ఉందో, అకౌంట్ ఉందో, ఆ బ్యాంక్ అకౌంట్ పర్సన్ నేమ్ కూడా ఎంటర్ చేసేసి సబ్మిట్ పే అని క్లిక్ చేయగానే మనకైతే పేమెంట్ కంప్లీట్ కాగానే ఆర్డర్ ఐడి వస్తుంది. ఆఫ్టర్ పేమెంట్ ఆన్ విచ్ ఆన్లైన్ ఆర్డర్ నెంబర్ విల్ అపియర్. ఆన్లైన్ ఆర్డర్ నెంబర్ వస్తుంది. సో వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత, ఇది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అది చెప్పాను. మరి నెట్ బ్యాంకింగ్తో అయితే యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. అవి డీటెయిల్స్ ఎంటర్ చేసేసిన తర్వాత మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. అంటే పేమెంట్ చేయాలా చేయవద్దా అని అడుగుతుంది. ఇది ఫస్ట్ టైం పే చేస్తున్నారు, మీరు ప్రొసీడ్ చేయాలనుకుంటున్నారా, అది ఇది అని అడుగుతారు. సో వన్స్ మీరు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అదైతే పేమెంట్ కంప్లీట్ చేస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేసి మీ పేమెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత కూడా మనకి ఆన్లైన్ ఆర్డర్ ఐడి నెంబర్ ఒకటి వస్తుంది. తర్వాత ఇప్పుడు పేమెంట్ అయిపోయిన తర్వాత మనం సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం అయితే ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని కనిపిస్తుంది కదా, సో ఈ లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ లింక్ క్లిక్ చేయడానికి ముందైతే మీరు పేమెంట్ కంప్లీట్ చేసి ఉండాలి. వన్స్ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత, సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అలాట్మెంట్ ఆర్డర్ పేజ్లోకి వెళ్ళి యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఇది క్లిక్ చేయొచ్చు. ఓకే, ఇది క్లిక్ చేసినప్పుడు అయితే మనకి ఇక్కడ జాయినింగ్ రిపోర్ట్ కూడా వస్తుంది. ప్రజెంట్ నేనైతే పేమెంట్ చేయలేదు కాబట్టి నాకు జాయినింగ్ రిపోర్టు, ఫే పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ ఇవేమీ రావట్లేదు. సో ఇదైతే జాయినింగ్ రిపోర్ట్కి సంబంధించి. ఈ లింక్ క్లిక్ చేసేసి మీరు జాయినింగ్ రిపోర్ట్ కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత ఒకవేళ మీరు ఇదంతా చేసారు అంటే అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్నారు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, సెల్ఫ్ రిపోర్టింగ్ కంటే ముందు పేమెంట్ చేశారు. మరి ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి ఈ బటన్ క్లిక్ చేసేసి ఆన్లైన్ క్యాన్సిలేషన్ ఆఫ్ అలాటెడ్ సీట్ కూడా మీరు చేసుకోవచ్చు. బట్ ఇదైతే మీకు నచ్చిన సీటు వచ్చింది అనుకుంటేనే మీరు పేమెంట్ చేస్తారు కాబట్టి ఈ ఈ ఈ ఏదైతే కనిపిస్తుందో ఈ బటన్ లేదా ఈ లింక్ కనిపిస్తుంది కదా, ఆన్లైన్ క్యాన్సిలేషన్ ఆఫ్ అలాటెడ్ సీట్, ఇది క్లిక్ చేయడం మాత్రం చాలా కేర్ఫుల్గా క్లిక్ చేయాలి. ఎందుకంటే ఇది క్లిక్ చేసి మీరు కన్ఫర్మ్ చేశారంటే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి స్టూడెంట్స్. ఓకే, అండ్ దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఉంది చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఒక అడ్మిషన్ నెంబర్ వస్తుంది. ఈ అడ్మిషన్ నెంబర్ నోట్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఈ అడ్మిషన్ నెంబర్ రావడం చాలా చాలా ఇంపార్టెంట్. అడ్మిషన్ నెంబర్ వచ్చిందంటే మీ సీటు కన్ఫర్మ్ అయినట్టు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో. సో అడ్మిషన్ నెంబర్ రాలేదు అంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ సరిగా చేయలేదని, ఓకే, అలాగే జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోలేదని దాన్ని బట్టి అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మేక్ ది పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 18/7. అంటే ఇప్పుడు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడము, పేమెంట్ చేయడము, దీనికి అంతటికీ కూడా మనకి 18 జూలై వరకే డెడ్ లైన్ ఉంది. ఆన్ ఆర్ బిఫోర్ అంటున్నాడు. అంటే 18 జూలై వరకు మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మనకి 3 రోజులు టైం ఉంది. 15, 16, 17, 18 4 రోజులు టైం ఉంది. 4 రోజుల్లోపు మీరైతే ఈ పేమెంట్ చేయాలా చేయొద్దా, నచ్చిన సీట్ వచ్చిందా లేదా అనేది మీరు ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు పే ది అమౌంట్ ఆన్ ఆర్ బిఫోర్ 18 జూలై అండ్ నాట్ రిపోర్టింగ్ త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, దిస్ ప్రొవిజనల్ ఏముంది, దిస్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఆటోమేటికలీ స్టాండ్స్ క్యాన్సిల్ అండ్ క్యాండిడేట్ హ్యాస్ నో క్లెయిమ్ ఆన్ ది ప్రొవిజనల్ అలాట్మెంట్ నౌ మేడ్. ఇది చేయకపోతే మాత్రం ఈ సీట్ క్యాన్సిల్ అయిపోతుందని చెప్పి క్లియర్గా ఇచ్చారు. ఒకవేళ ఇందా చెప్పిన పాయింట్ ఉంది కదా, మీకు ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ కోసం సంథింగ్ గురించి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు. క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్టడీడ్ ఇన్ గవర్నమెంట్, జిల్లా పరిషత్, నవోదయ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ రన్ బై వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్ షెల్ అప్రోచ్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ టు అప్డేట్ ద డీటెయిల్స్ సో యాజ్ టు గెట్ ఫుల్ రీఇంబర్స్మెంట్ ఆఫ్ ఫీ విచ్ ఈస్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ఇక్కడ గవర్నమెంట్ జడ్పీఐ స్కూల్స్, నవోదయ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎవరైనా చదువుకొని ఉంటే, అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని ఉన్నారనుకుంటే వాళ్ళు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళేసి మీ స్టేటస్ అనేది అప్డేట్ చేయించుకోండి గవర్నమెంట్ అని చెప్పి, సో దట్ మీకైతే ఫుల్ ఫీజు రీంబర్స్మెంట్ వస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ వీళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే ఇదంతా చేస్తారు. Candidate has to report in person at the allotted college after final phase of counseling from 28th July 2025 to 30th July 2025. ఓకే, ఇక్కడైతే 28th జూలై నుంచి 30th జూలై ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత మాత్రమే పర్సనల్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయమని చెప్తున్నాడు. ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో చేసేస్తే సరిపోతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో చేసినంత మాత్రాన మీ సీటు ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ప్రొవిజనల్గా కన్ఫర్మ్ అవుతుంది. మీరు ఫర్దర్గా కాలేజీకి వెళ్ళి ఎప్పుడు రిపోర్ట్ చేయాలంటే 28th జూలై నుంచి 30th జూలై లోపు 28th జూలై నుంచి 30th జూలై లోపు రిపోర్ట్ చేసి తర్వాత మీరు
మీ జాయినింగ్ ఫార్మాలిటీస్ కాలేజీలో ఏవైతే ఉంటే అవి కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ఆఫ్ ది డేట్ ఆఫ్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఆర్డర్ రిపోర్టింగ్ డేట్స్ ఈ వెబ్సైట్. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెబ్సైట్‌లోనే మనకి మళ్ళీ అప్డేట్ చేయడం జరిగింది. దాన్ని కూడా మీరు చెక్ చేసుకొని మీరు ఫైనల్‌గా ఎప్పుడు రిపోర్ట్ చేయాలి ఏందనేది క్లియర్‌గా చెప్తారక్కడ. ఓకే. ప్రెజెంట్ అయితే ఇక్కడ మనకి 28 జూలై నుంచి 30 జూలై లోపు ఫైనల్‌గా మీరు ఫిజికల్‌గా కాలేజ్‌కి వెళ్లి రిపోర్ట్ చేయాలి. ఇప్పుడైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అయిపోయింది కాబట్టి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసి మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కాలేజ్‌కి వెళ్ళాల్సిన అవసరం ఉందా అంటే కాలేజ్‌కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. క్యాండిడేట్స్ హూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రెజెంట్ అలాట్మెంట్ అండ్ పెయిడ్ ది ఫీ త్రూ ఆన్‌లైన్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్‌సైట్ నీడ్ నాట్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ వన్స్ అగైన్. మీకు నచ్చిన సీట్ వచ్చిందనుకుంటే మీరు మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చని సీట్ వచ్చిందనుకుంటే మీరు మళ్ళీ కాలేజ్ సీట్ మార్చుకోవాలనుకుంటే మీరు మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకే. హౌఎవర్ దే హావ్ టు రిపోర్ట్ ఇన్ పర్సన్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్. ఇక్కడ ఆప్షన్స్ పెట్టినా పెట్టకపోయినా మీరైతే ఖచ్చితంగా మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే 28 జూలై నుంచి 30 జూలై లోపు కాలేజ్‌లో వెళ్లి కలవాల్సి ఉంటుంది. అప్పుడు మీరు సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్లి జిరాక్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ విత్ బయోమెట్రిక్ ఫర్ అటెండెన్స్ ఎట్ ది కాలేజ్ అదర్వైజ్ అలాటెడ్ సీట్ స్టాండ్స్ క్యాన్సిల్. సో ఇక్కడ ఈ 4 డేస్‌లో వెళ్ళిన తర్వాత మీకైతే అక్కడ బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది ఒకటి తీసుకుంటామని చెప్తున్నారు. 4 డేస్ కాదు 3 డేస్. 28, 29, 30 3 రోజులు కదా! ఈ 3 రోజులలో మీకు బయోమెట్రిక్ అటెండెన్స్ జనరేట్ చేస్తారు. అప్పుడు మీకు ఫైనల్‌గా సీట్ ఖచ్చితంగా ఆ కాలేజ్‌లో ఫిక్స్ అయినట్టు. 10th పాయింట్ ఆల్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సెలింగ్ ఇఫ్ ఎనీ ఫర్ చేంజ్ ఆఫ్ కాలేజ్ బ్రాంచ్ ఇఫ్ డిజైర్డ్. మీకు కావాలనుకుంటే సీట్ మార్చుకోవడానికి, కాలేజ్ మార్చుకోవడానికి నెక్స్ట్ రౌండ్‌లో మీరందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. దీంట్లో అయితే ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. స్పోర్ట్స్ అండ్ ఎన్‌సీసీ కోటా సీట్స్ ఇయర్ మార్క్డ్ ఆర్ నాట్ కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్. ఇప్పుడు స్పోర్ట్స్, ఎన్‌సీసీ కోటా వాళ్ళు కూడా ఆప్షన్స్ పెట్టుకొని ఉంటారు. వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అయ్యి ఉండవచ్చు. బట్ వాళ్ళకైతే సెపరేట్‌గా కొన్ని సీట్స్ పెట్టి ఉంచుతారు. కాబట్టి ఆ సీట్స్ అయితే ఇప్పుడు ఇంకా అలాట్మెంట్‌కి కన్సిడర్ చేయలేదని చెప్తున్నారు. అవి మరి ఎప్పుడు కన్సిడర్ చేస్తారంటే ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో అలాట్మెంట్ కోసం కన్సిడర్ చేస్తారు. ఆల్ ద క్యాండిడేట్స్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండర్ ఎన్‌సీసీ స్పోర్ట్స్ షాల్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ సో యాస్ టు కన్సిడర్ దేర్ క్యాండిడేచర్ ఫర్ అలాట్మెంట్ అండర్ ఎన్‌సీసీ స్పోర్ట్స్ కోటా యాస్ పర్ ది ప్రయారిటీస్ అవార్డెడ్ బై ద డిపార్ట్మెంట్స్ కన్సర్న్డ్. ఇక్కడ మనకి స్పోర్ట్స్, ఎన్‌సీసీ వాళ్ళైతే ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్‌లోనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ పొందే అవకాశం ఇక్కడ ఇచ్చారు. మీరు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో ఆప్షన్స్ పెట్టుకునుంటే మీకు సీట్ వచ్చి ఉంటుంది. మీకు నచ్చిన సీట్ వస్తే మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. మంచి ర్యాంక్ లేని వాళ్ళు ఎన్‌సీసీ స్పోర్ట్స్ రిజర్వేషన్ యూజ్ చేసుకొని మంచి కాలేజ్‌లో సీట్ పొందడానికైతే ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తున్నారు. ఆల్ ద ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్ షల్ రిపోర్ట్ ఇన్ పర్సన్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ completion of final phase allotment and before the cut off date notified in final phase allotment and hand over a set of xerox copy. ఇక్కడ నేను చెప్పినట్టు మనకి 28 జూలై నుంచి 30 జూలై లోపు కాలేజీలో వెళ్ళైతే పర్సనల్‌గా రిపోర్ట్ చేయాలి. అలాగే మీ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్లి జిరాక్స్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్లి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ టీసీ కూడా ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ అనేవి వెబ్‌సైట్‌లో వస్తాయి. మన యూట్యూబ్ ఛానెల్‌లో కూడా మనం వీడియో రూపంలో ప్రొవైడ్ చేస్తుంటాం కాబట్టి మీరైతే ఈ ఇన్ఫర్మేషన్ పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానెల్ ఫాలో అవుతూ ఉండండి. దానికోసం మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సిలేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అలాట్ సీట్ ఇందాక చెప్పాను కదా! ఒకవేళ మీరు నచ్చని సీట్ వచ్చింది, మీరు ఫీ పేమెంట్ చేసేసారు, ఎవరో చెప్పింది విని క్యాన్సిలేషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం క్యాన్సిలేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అలాటెడ్ సీట్ అని చెప్పి ఒక లింక్ కనిపిస్తుందని చెప్పా కదా! ఇక్కడ ఆన్‌లైన్ క్యాన్సిలేషన్ ఆఫ్ అలాటెడ్ సీట్ దీన్ని అయితే క్లిక్ చేసేసి మీరు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇది చాలా కేర్‌ఫుల్‌గా ఉండి చేయాల్సి ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మిమ్మల్ని ఖచ్చితంగా క్యాన్సిల్ చేసుకోవాలా వద్దా అని కూడా మళ్ళీ అడుగుతది. మీరు అగ్రీ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. యువర్ ప్రొవిజనల్ అలాటెడ్ సీట్ స్టాండ్ క్యాన్సిల్ అండ్ యూ విల్ నాట్ బి పర్మిటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సెలింగ్. సో ఒకవేళ మీరు మళ్ళీ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం మీకు క్యాన్సిలేషన్ చేసుకున్నారు కాబట్టి మీకైతే క్యాన్సిలేషన్ చేశారు కాబట్టి సీట్ వచ్చింది క్యాన్సిల్ చేశారు కాబట్టి మీకైతే మళ్ళీ అవకాశం కూడా ఉండదు. సో జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా ఉండి సీట్ క్యాన్సిల్ చేసుకోండి. సీట్ క్యాన్సిలేషన్ ఎప్పుడు చేయాలి? మీకు అసలు పాలిటెక్నిక్ అడ్మిషన్స్ వద్దు అనుకుంటే మీరు క్యాన్సిల్ చేయండి. అంతేగాని ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో వచ్చిన సీటు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే క్యాన్సిల్ చేయడం మాత్రం సరైన ఆప్షన్ కాదు. మీరు నెక్స్ట్ రౌండ్‌లో ఆప్షన్స్ పెట్టుకోండి. తర్వాత మీకు ఖచ్చితంగా మంచి కాలేజ్‌లో సీట్ వస్తది. అప్పటికి మీకు రాకపోతే మీరు క్యాన్సిల్ చేసుకుందురు. ఓకే. ఆల్ ది ప్రొవిజనల్ అలాటెడ్ క్యాండిడేట్స్ షాల్ రిపోర్ట్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఇక్కడ చెప్పాడు. అదర్‌వైజ్ యువర్ అలాటెడ్ సీట్ స్టాండ్స్ క్యాన్సిల్. ఇక్కడ మన క్లాస్ వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 28 జూలై నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. కమెన్స్‌మెంట్ ఆఫ్ ఓరియంటేషన్ 28 నుంచి 30 జూలై. అంటే మీకు ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడ మనకి ఓరియంటేషన్ క్లాస్ వర్క్ అంతా కూడా స్టార్ట్ చేస్తారు. 28 నుంచి 30 జూలై లోపు ఓరియంటేషన్ క్లాస్ వర్క్ ఉంటుంది. దాని తర్వాత ఒరిజినల్ క్లాస్ వర్క్ అయితే 31 జూలై నుంచి క్లాస్ వర్క్ ఉంటుంది. క్యాండిడేట్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ చేంజ్ ఆఫ్ బ్రాంచ్ విత్ ఇన్ ద కాలేజ్ ఫ్రమ్ 2 ఆగస్ట్ టు 3 ఆగస్ట్ మనకి ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే మనకి కాలేజ్ వచ్చింది. కాలేజ్‌లో మంచి బ్రాంచ్ వచ్చిందా రాలేదా అనేది మీ డిపెండెన్సీ. ఓకే. మీకు రాలేదనుకోండి మంచి బ్రాంచ్ కోసం మీరు స్లైడింగ్ కోసం ఈ 2 ఆగస్ట్ నుంచి 3 ఆగస్ట్ ఈ 2 రోజులలో ఆప్షన్స్ పెట్టుకొని తర్వాత కావాలనుకుంటే
విత్ ఇన్ ద సేమ్ కాలేజ్ వేరే బ్రాంచ్కి మీరు స్లైడ్ అవ్వచ్చు. దాన్నే ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు. ఫీ రీయింబర్స్మెంట్ ఈజ్ అప్లికబుల్ టు ఎలిజిబుల్ ఇంటర్నల్ స్లైడెడ్ క్యాండిడేట్స్. స్లైడింగ్ అయిన వాళ్ళకి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారని చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు వెరిఫై ద ట్రాన్సాక్షన్ లిమిట్ అండ్ వ్యాలిడిటీ ఆఫ్ క్రెడిట్ కార్డ్. ఇందా చెప్పిన పాయింట్ అండి, అంతకు మించి ఏం లేదు. ఓకే, మీకు ఏదైతే రీఫండ్ రావాలనుకుంటారో ఆ రీఫండ్ ఏదైతే అకౌంట్కి వస్తుందో ఆ అకౌంట్ మీ పేరెంట్స్ అకౌంట్ అయితే మాత్రమే మీకు ఖచ్చితంగా చేరుతుంది. కాబట్టి మీరు మీ అకౌంట్స్ నుంచి మీ పేరెంట్స్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్స్ నుంచి మాత్రమే పే చేయండి అని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. దీని మించి మీరు ఇక్కడ వరి అవ్వాల్సింది ఏమీ లేదు. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఫస్ట్ అయితే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. దాని తర్వాత పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఈ లింక్ క్లిక్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ కంప్లీట్ చేస్తే ఇలా మనకి అయితే ఎర్రర్ రాదు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి ఇలా ఎర్రర్ వస్తుంది. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత వ్యూ జాయినింగ్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఇది క్లిక్ చేయాలి. దీంట్లో మనకి జాయినింగ్ రిపోర్ట్కి సంబంధించి ఒక బటన్ ఉంటుంది లేదా లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసేస్తే మీ జాయినింగ్ రిపోర్ట్ కూడా మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు అసలు మీకు ఈ ఎన్నో ఆప్షన్లో మీకు కాలేజ్ వచ్చింది చూసుకోవాలంటే మీకు ఇక్కడ వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని ఉన్నాయి. ఇదైతే వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ మనం ఆల్రెడీ చేసాము. నేను పెట్టిన పర్టికులర్ స్టూడెంట్ది నాకైతే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి నా దగ్గర. సో నేను పెట్టిన ఆప్షన్ సివిల్ ఇంజనీరింగ్ పెట్టాను, మా ఆదిలాబాద్ పాలిటెక్నిక్. సో కంట్రోల్ F పెట్టేసి ADBP అని కొడితే మనకి ఎక్కడో దగ్గర కనిపిస్తుంది. నేను పెట్టిన కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ అతనికి 48 ఆప్షన్లో వచ్చింది. 48 ఆప్షన్లో వచ్చింది. ఇక్కడ ఆప్షన్స్ సరిగా పెడితే మాత్రం మీకు ఏదో ఒక సీటు వచ్చింది. ఒకవేళ మీరు సరిగా ఆప్షన్స్ పెట్టకపోతే మాత్రం మీకు ఏ కాలేజీలో కూడా సీట్ అలాట్మెంట్ అయ్యి ఉండకపోవచ్చు. సో ఈ అలాట్మెంట్ రాకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ సెకండ్ రౌండ్లో ఎలా పెట్టుకోవాలి ఏంటి అనే దానికోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వచ్చు. నేను చెప్పాను కదా, నేను పెట్టిన సీటు 48 ఆప్షన్లో వచ్చింది. తనకు ఉన్న ర్యాంక్ ప్రకారం అతనికి అసలు సీటు వచ్చే అవకాశం ఉన్నా లేకపోయినా కూడా ఏదో ఒక కాలేజీలో అయితే సీటు వచ్చింది. ఎందుకంటే మనం సరిగా పెట్టాం కాబట్టి దాన్ని బట్టే వస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఫర్దర్గా మన యూట్యూబ్ ఛానల్ పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మిమ్మల్ని కోరుతున్నాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిప్లొమా అడ్మిషన్స్. Hope you will subscribe my YouTube channel and follow my YouTube channel.